పౌలు పాలిట స్త్రీ పడే ప్రసవ వేదనలాగా నొప్పుల్లాగా ఉండింది అని స్వయంగా ఆయన రాస్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని యేసు దగ్గరికి నడిపించడానికి ప్రసవ వేదన, ఆ క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు కూడా మరలా తిరిగి నాకు ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ద్వారా మనం ఆత్మలని క్రీస్తు దగ్గరికి నడిపించగలుగుతాం. ప్రసవ వేదన లేకుండా జీవం ఎలా రాదో ఈ ప్రపంచంలోనికి, అలాగే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన లేని సంఘాలలో ఆధ్యాత్మిక జీవము పొందటం అసాధ్యం. కొత్త ఆత్మల సంపాదన జరగటం అసాధ్యం. నా యేసు చెప్పినట్లుగా ప్రసవ వేదన తరువాత ఒక స్త్రీకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను, కానీ నాకు దేవుడు ఒక అద్భుతమైన బిడ్డనిచ్చాడు. క్రీస్తునందు ఆత్మలో రక్షణ పొందాలి అంటే సంఘము ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడాలంటే సేవకుల కుటుంబాలు ప్రసవ వేదన పడాలి. క్రీస్తు లేని హృదయాలు కోట్ల కొలది మన చుట్టూ ఉన్నాయి. 150 కోట్ల మందిలో 4% మాత్రమే క్రీస్తుని ఎరిగిన వారు కాగా మిగతా వాళ్ళందరూ క్రీస్తుకు దూరంగా ఉన్నారు. అంగలార్చేటటువంటి